సనాతన ధర్మాన్ని పరివ్యాప్తం చేసి జగత్తుకు ధర్మ జాగృతిని అందించినటువంటి ఆదిశంకర భగవత్పాదులు జన్మించిన స్థలంలో ఉన్నాం. ఇది కాలడి, కేరళలో కొచ్చిన్ విమానాశ్రయం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఈ కాలడి ఉంది. కాలడిలో ఇప్పుడు మనం ఆదిశంకరులు జన్మించినటువంటి పుణ్యస్థలిలో మనం ఉన్నాం. ఇక్కడ ఆదిశంకరులు తల్లిదండ్రులు ఆర్యాంబ శివశర్మ గారు తపస్సు చేసుకొని వారు పూర్ణానది ఒడ్డుననే వారి నివాసం. ఇక్కడే ఉండి వారు వారి ఉపనయన సంస్కారాలు ఇక్కడికి దగ్గరలోనే 22 కిలోమీటర్లో అతను కనకధార స్తవాన్ని పఠించి కనకధార వర్షాన్ని కురిపింపజేసే అమ్మవారి కృపచేత వీరు కనకధార స్తవాన్ని పఠించి కనకధార వర్షాన్ని కురిపించినటువంటి స్థలం ఇది. ఆదిశంకరులు నడయాడినటువంటి ఇక్కడ శృంగేరి శంకర మఠం, దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం వారు శ్రీ విద్యాతీర్థ కృప అనేటువంటి ఈ భవనం. ఇక్కడ ఆదిశంకరులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి పరిశోధనాత్మక పరిశీలనాత్మక విషయాలను శృంగేరి జగద్గురువుల అనుగ్రహంతో 32వ జగద్గురువులు శ్రీ శివాభినవ నృసింహభారతి స్వామి వారు ఆదిశంకర్ల జన్మస్థానాన్ని గొప్పగా తీర్చిదిద్ది వెలుగులోకి తెచ్చి ప్రపంచానికి చేశారు. ఇక్కడ అద్భుతమైనటువంటి ఆదిశంకర్ల జన్మించినటువంటి కాలడి యొక్క శ్రీ ఆదిశంకర జన్మభూమి క్షేత్రం అనేటువంటి దాన్ని స్థాపించి ఇక్కడే కృష్ణమందిరం ఉంది. అద్భుతమైనటువంటి కృష్ణమందిరం అది. అటు తర్వాత ఇది ఈ క్షేత్రం కాలడిలో ఆదిశంకరుల జన్మించినటువంటి ఈ క్షేత్రం యొక్క ముఖద్వారం ఇది. ఈ ముఖద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే మనకు కనిపిస్తున్న శివాభినవ నృసింహ భారతీ స్వామి వారు జగద్గురు పరంపరలో శృంగేరి పరంపరలో 32వ జగద్గురువులు వారు. ఇక్కడే ఆదిశంకరుల విగ్రహాన్ని కూడా మనం చూడొచ్చు. గతంలో నరేంద్ర మోడీ గారు ఇక్కడే దీన్ని పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి శారదాంబ ఆలయంలో వారు విశేషమైనటువంటి పూజలు జరిపినటువంటి విషయం మనకు తెలుసు. అదేవిధంగా ఇది లోపలికి ఈ క్షేత్రం యొక్క లోపలికి వెళ్ళడానికి అయినటువంటి ముఖద్వారం చాలా గొప్పగా శివాభివ నృసింహభారతి స్వామి వారి యొక్క విగ్రహాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇది ఒక అద్భుతమైనటువంటి అపరూపమైనటువంటి ఈ క్షేత్రం ఆదిశంకరుల జన్మించినటువంటి దివ్యమైనటువంటి సన్నిధి.